ఆ గిరిజన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే పడవ ప్రయాణం చేయాలని ఎన్నో మీడియా కథనాల ద్వారా అనంతగిరి మండలం సొలుబొంగు కొత్తబూరుగా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు గతంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి 3.60 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, అయితే ఫారెస్ట్ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిపివేశారని గిరిజనులు తెలిపారు. డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ స్పందించి ఫారెస్ట్ అనుమతులు ఇప్పించి నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. నిధులు మంజూరు చేశారని సంబరాలు చేసుకున్న ఆదివాసీ గిరిజనులకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం అన్యాయమని, తక్షణమే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలీ యాత్ర చేసి ఆందోళనలు నిర్వహిస్తామని గిరిజన సంఘం డిమాండ్ చేశారు. మా సులభం గ్రామానికి, కొత్తబుర్గ గ్రామానికి ఫారెస్ట్ పర్మిషన్ లేకపోవడం పెట్టి మాకు జలదిగ్బంధనం చేసాం. కావున మాకు ఫారెస్ట్ పర్మిషన్ ఇస్తారని కోరుకుంటున్నాం. నా పేరు నందుల రాజారావు, గిరిజన సంఘ నాయకుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీకి చెందిన సొలుబొంగన గ్రామంలో మరి నారా లోకేష్ గారు, కలెక్టర్ గారు 18 రోజులకి స్పందించి అక్కడ స్కూలు, తర్వాత రోడ్డు మంజూరు చేశారు. అయినప్పటికీ ఆ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు లేనందువలన రోడ్డు ఆగిపోవడం జరిగింది. దానికి వల్ల మేము ఇప్పుడు ఈరోజు మేము జలదీక్షను మేము చేయడం అనేది జరిగింది. దయచేసి ఇప్పటికన్నా ఫారెస్ట్ అనుమతులు మా ఫారెస్ట్ స్పందించి ఫారెస్ట్ అనుమతులు ఇస్తారని కోరుచున్నాం.